విజయవాడలోని కృష్ణానది కట్టకు సమీపంలో నివసిస్తున్న ఒక వృద్ధ వితంతు మహిళ పేరు సరస్వతి. ఆమె ప్రతిరోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేది. రోజు కాలినడికిన మెట్లెక్కి ఒక పువ్వు, కొద్దిగా అన్నంతో అమ్మవారికి పూజ చేసేది. ఒక ఏడాది భారీ వర్షాలు కురవడంతో కృష్ణానది ఉధృతంగా ప్రవహించి దిగువ ప్రాంతాలను ముంచెత్తింది. సరస్వతి ఇంటి దగ్గర వరద నీరు వచ్చి చేరింది. ఆమె ఒంటరిగా ఉండటంతో ఎవ్వరూ ఆమెను తీసుకెళ్లలేదు. అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉండగానే రాత్రి సమయంలో ఎరుపు చీర కట్టిన ఒక యువతి తలుపు తట్టింది. భయపడవద్దమ్మా, నాతో రా అంటూ ఆమె చేతి పట్టుకొని ఓ మార్గం ద్వారా పర్వతాన్ని ఎక్కించింది. ఇంద్రకీలాద్రి పైన ఆలయ ప్రాంతానికి రాగానే ఆ యువతి, ఇక్కడే ఉండు, నీవు క్షేమంగా ఉన్నావు అని చెప్పింది. సరస్వతి ఆమెకు కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి చూసేలోపు ఆమె ఒక వెలుగులో కలిసిపోయింది. మరుసటి రోజు ఆలయ పూజారి సరస్వతిని గర్భగుడి దగ్గర చూసి ఆశ్చర్యపోయారు. ఆమె చెప్పిన కథ విని పూజారి చెప్పారు, నిన్ను రక్షించింది అమ్మవారే. నీ భక్తికి స్పందించి స్వయంగా వచ్చారు. కనకదుర్గ అమ్మవారు మనస్ఫూర్తిగా చేసే భక్తికి తప్పక స్పందిస్తారు. ఆ భక్తిలో ఉన్న విశ్వాసం, ప్రేమ, ఆత్మార్పణ అమ్మవారి ఆశీస్సులను తీసుకువస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఏ వీడియో చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.